Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai అవతార్ Baba. మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమాకారం ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శరీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకల లోకారాధ్యం సకల లోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. ప్రియతముని యొక్క ప్రేమాశీస్సులతో మనందరం కూడా ప్రతిరోజు ఈ సహజీవనం అనేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ బాబా యొక్క ప్రేమాశీస్సులను పొందుతూ ఉన్నాం. ఇది మనకి బాబా ఇచ్చినటువంటి ఒక సదవకాశం. దాన్ని మనం కళ్ళ దర్శనం దాన్ని మనం వినియోగించుకుంటూ ఉన్నాం. బాబా యొక్క అనుగ్రహంతో, ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన లేకపోతే ఏది జరగదు. అందువల్ల మనం పదవ తారీఖుని ప్రవచనాలు కేజీ 173లో మనం రెండవ పేరాలో సబ్జెక్ట్ ని ఆపుకున్నాం. అప్పటి నుంచి మనం ఆ మిగిలిన చదువుకున్నాం. ఈలోగా ఆ ప్రియతమునికి 100,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మీ అందరి తరపున, నా తరపున, యావత్ భక్తలోకం తరపున ఇప్పుడు ఏదైతే మనం విషయాన్ని తెలుసుకోవాలని కలుసుకున్నామో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి బాబా అనుమతితో ప్రయత్నం చేస్తాను. సేవించటం ద్వారానే గురువును పొందుతానటువంటి ఆ పేరాలో మనం ఆఖరి 3 లైన్లు చదువుకొని ముందుకెళ్దాం. అందువల్ల గురు కార్యంలో పాలు పంచుకోవడం ద్వారా శిష్యుడు గురువుకు సన్నిహితుడై అతని చైతన్యంలో సమగ్రమైన భాగంగా అయిపోతాడు.
గురు సేవయే శిష్యునికి ఆయనతో ఏకం కావడానికి శీఘ్రమైన మార్గం. అక్కడికి ఆపుకున్నాం, మరి కొంచెం ముందుకెళ్తున్నాం. ఈ నెక్స్ట్ పేరా ఏమిటంటే, గురు కార్యంలో పాలు పంచుకోవడం. గురు కార్యంలో పాలు పంచుకోవడం అది సదవకాశం శిష్యుడికి. కానీ ఆ అవకాశాన్ని పొందడానికి గురువు యొక్క కృప చాలా అవసరం. అందువల్ల ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురు కార్యంలో పాలు పంచుకోవడం. శిష్యుడు గురువుకు చేయబోనే సేవ విశ్వమానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండడమే గాక శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం. ఇక్కడ శిష్యుడు అనేవాడు గురువుకి ఏ సేవ అయితే చెయ్యాలని వాడు నిర్ణయించుకొని ఆయన అనుగ్రహంతో చేస్తాడో ఆ సేవ విశ్వమానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండడమే కాక శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం అంటున్నారు. ఇక్కడ చేయబూనే సేవ, గురువుకు సేవ చేయబూనే సేవ అన్న మాట బాబా వాడారు. అంటే సేవ అనడానికి పరిమితులు లేవు. కానీ ఎవరెవరి ఆ హృదయాన్ని బట్టి వారి చేత ప్రభువు ఆ సేవ చేయిస్తాడు. మనకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ అవకాశంలో మనం ఆ అవకాశాన్ని వాడుకోవడంలో మనం ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, మరింక ఏ ఆలోచన లేకుండా ఉండాలి, చేసేది నిజాయితీగా చేయాలి. అప్పుడు అది విశ్వమానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. అంతేకాక శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం కూడా అవుతుంది. శిష్యుడు చేయాలనుకునే సేవ సహజమైనదిగా, హృదయపూర్వకంగా, స్వార్థరహితంగా, బేషరతుగా ఉన్నట్లయితే ఏ ఇతర మార్గాల ద్వారా సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయోజనం ఆ సేవ ద్వారా సమకూరుతుంది. అయితే ఇందులో ఇది మళ్ళీ మనం ఇవాళ రిపీట్ చేసుకున్నాం. మొన్న శనివారం చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారు బాబా. ఏమిటట? ఈ సేవ ఎలా ఉండాలట? సహజంగా ఉండాలట, హృదయపూర్వకంగా ఉండాలట, స్వార్థం లేనిదిగా ఉండాలట, షరతులు లేనిదిగా ఉండాలట. ఇలా ఉంటే మరింకా ఏ ఇతర మార్గాల ద్వారా సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయోజనం ఆ సేవ ద్వారా సమకూరుతుంది అన్నమాట. అయితే గురు సేవ శిష్యునికి అది శారీరకంగా, మానసికంగా బాధలకు గురి చేసేదిగా ఉన్నా, ఇప్పుడు ప్రారంభం నాకు బాగులేదు అని మీకు నేను చెప్తే, అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని ప్రేమతో నాకు అన్నారు. అయితే నేను రెస్ట్ తీసుకోవచ్చు, కానీ శారీరకంగా, మానసికంగా బాధలకు గురి చేసేదిగా ఉన్న ఆనందదాయక ఏముంటుంది అంటున్నారు బాబా. అందుచేత ఆయన మాట పొల్లవదు. బాధ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే హృదయపూర్వకంగా, సహజంగా, స్వార్థరహితంగా, షరతులు లేకుండా చేస్తామో అది ఏం చేస్తుంది? శారీరకంగా, మానసికంగా బాధలకు ఒకళ్ళు గురి చేసినా ఆనందదాయకమైనదిగా ఉంటుంది అంటున్నారు బాబా. అసౌఖ్యంగా ఉండే పరిస్థితులను లెక్క చేయకుండా అసౌఖ్యంగా బాధలు రెండు అలాగే ఉంటాయి. అసౌఖ్యంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను లెక్క చేయకుండా చేసే సేవ
శిష్యుని భక్తికి ఒక పరీక్ష లాంటిది అన్నారు బాబా. చూసారా? అంటే సాధారణంగా మనం ఎంత చేయగలమో అంత చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది పరీక్షకి నిలబడాలి అంటే మాత్రం ఏ పరిస్థితుల్ని లెక్క చేయకుండా చెయ్యాలి. అందుకే అన్నయ్య వీరు అంత అన్నయ్య బాలతో ఉండిపోండి అన్నా కూడా ఎందుకు నేను ఆలోచిస్తానంటే, ఈ మాటల్లో ఆయన ఉంటాడు. నేను మాట్లాడుతున్న భావం నాకు లేకపోతే ఆయనే మాట్లాడతాడు. నాకు లేని శక్తిని ప్రసాదిస్తాడు. అందుచేత పరీక్షలు ఎదురైతే, అలా సేవ చేయడంలో ఎంత పరీక్ష ఎదురైతే అంత ఎక్కువగా శిష్యునికి ఆమోదించదగినది ఉండాలి. మనందరం చాలా ఆమోదయోగ్యంగా చేసుకుంటున్నాం. అంచేత మానసిక బాధలను స్వచ్ఛందంగా అంగీకరిస్తే, శారీరక మానసిక బాధలను స్వచ్ఛందంగా అంగీకరిస్తే అతడు ఆధ్యాత్మిక సిద్ధిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు. చూసారా ఎటువంటి ఆప్షన్ ఇచ్చారో బాబా? శారీరక మానసిక బాధలను స్వచ్ఛందంగా అంగీకరిస్తే అన్నారు. కాబట్టి ఈ పనిముట్టు అంగీకరించే కదా మీ అందరికి కూడా అవకాశాన్ని తీసుకోండి అని చెప్పింది. మరి ఇప్పుడు ఏదో బాధ వస్తుందో మానేస్తారుగా. మరీ ఎంత బాధ అయితే ఎలాగూ మంచం మీద నుంచి లేవలేని బాధ అయితే ఆల్రైట్. కానీ అప్పుడు ఏదో బాబా ఇచ్చి అనుకుంటాను. కానీ లేచి ఉండి పనులు చేస్తూ చేయకపోతే మాత్రం చాలా తప్పు అవుతుంది. అందువల్ల ఇది ఒక విధంగా ఈ శారీరకంగా మానసికంగా బాధలను స్వచ్ఛందంగా అంగీకరిస్తే అన్న మాట చాలా ఉన్నతమైంది. అది అటువంటి పరిస్థితిలో ఉన్న ఎవరైనా సరే ఆధ్యాత్మిక సిద్ధిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు అని బాబా చెప్పాడు. చూసారా? ఒకవేళ నిజంగా ఒక విషయం ఉందమ్మా, బాల ప్రహ్లాదుడికి తండ్రి చిత్రహింసలు పెడతాడు. అంతకంటే హింసలు మనం పడం కదా. ఏం చేశాడు ప్రహ్లాదుడి తండ్రి? కత్తితో నరికించాడు తలని. అక్కడ సేవ్ అయిపోయాడు. పెద్ద ఏనుగుల చేత మట్టించాడు, అక్కడ సేవ్ అయ్యాడు. పర్వతాల మీద నుంచి విశ్లేషణ చేసేది ఆ కుర్రవాడిని, అప్పుడు సేవ్ అయ్యాడు. మహాసముద్రంలో 10 మంది పడేశారు, అప్పుడు సేవ్ అయ్యాడు. చివరికి తన దగ్గర ఉన్నటువంటి పరివారం వాడికి అసలు శిక్షణ అమలుపరుస్తున్నారో లేదో అని అనుమానం నారదుడు పెడితే, ఆ నారదుడు ఆ పెట్టిన అనుమానంకి తన ఎదురుగుండా కాలకూట వర్షం తెప్పించి అత్యంత కుర్రవాడికి ఇస్తాడు. ఇస్తే వాడు తాగేస్తాడు. తాగిస్తే శరీరం అంతా నీలంగా మారిపోయి అలా చూస్తుండగానే పడిపోయి ప్రాణాలు గస్తాడు. హిరణ్యకశిపుడు చాలా ఆనందపడిపోతాడు. ఈలోగా ఒక్క ఫ్యూ సెకండ్స్ లో లేచిపోతాడు. అంచేత ఏమిటనమాట, సిద్ధిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు అంటే అదే ఆ సిద్ధి. ఏ పరిస్థితి నుంచైనా నిన్ను లేపేస్తుంది, అది నీకు సహాయం చేస్తుంది, అదే సిద్ధి. అందుచేత ఇప్పుడు మనం గురువుపై గురి అనేటటువంటి చాప్టర్ రేపు చెప్పుకుందాం. ఇవాళకి మనం చెప్పుకున్నది సంతృప్తిపడి మనం ఆపుకుంటున్నాం. అంచేత మనం ఏం చేద్దామంటే మన యొక్క ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా మన బాగా. అందుచేత మనం ఇప్పుడు బాబా యొక్క జీవిత చరిత్రలోకి మనం బయలుదేరుతున్నాం. అది ఉన్నతమైంది, అది చెప్పుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమం మనం ఒక పక్క పెట్టుకొని ఇప్పుడు చరిత్రని తిరగవేద్దాం. చరిత్ర ప్రభు చరిత్ర 7వ భాగం. మనం ఈ 7వ భాగంలో
ఈ 7వ భాగంలో మనం ఏం చేసామంటే ఇక్కడ ఆపుకున్నాం. అక్కడంటే 2660వ పేజీ, 2660వ పేజీలో ఆపుకున్నాము. అక్కడ ఘనీని ఉటంకిస్తూ బాబా మండలితో ఇలా వివరించారు. ఘనీ గురించి చెప్తున్నారు బాబా. అతని ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయని నేను చెప్పినా అతని ప్రాపంచిక జీవనం రోజు రోజుకు క్షీణించేలా చేశాను. బాబా అంటున్నారు చూడండి. అందుచేత అతని ఆరోగ్యాన్ని క్షీణించేలా చేశాడు. తరువాత హత్యానేరంపై గని కోర్టు విచారణకు గురయ్యాడు. ఇక్కడ ఒక బాణం గుర్తు పెట్టుకున్నాను నేను ఆపిన దగ్గర. అయితే ఇది మనం అక్కడైనా ఆపుకున్నాం. ఒకసారి గుర్తుపడి 2660 2660 నా వద్ద ఉన్న ఈ 22 ఏళ్ళు ఘని బాబా నాకు ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించే ముందు భౌతికంగా లబ్ధి కలిగేటట్టు ఒక చెయ్యి అని నాతో చెప్పేవాడు. ఇంతవరకు చెప్పారు. అతని ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయని నేను చెప్పినా అతని ప్రాపంచిక జీవనం రోజు రోజుకు క్షీణించేలా చేశాను. చూసారా బాబాయ్ అంటున్నారు. ఎలా ఉన్నారు చూడండి. రోజు రోజుకు అతని ప్రాపంచిక జీవనం క్షీణించేలా చేశాను. తరువాత హత్యానేరంపై ఘనీ కోర్టు విచారణకు గురయ్యాడు. అతని సోదరుడు అబ్దుల్ రెహమాన్ ఈ పరిణామాలకు చాలా భయపడ్డాడు. ఘనీ అయితే 3-4 భూమికల మధ్య ఉన్న వాడిలా ప్రవర్తించాడు. చాలా తమాషా పరిస్థితి. మాటలు చాలవు చెప్పడానికి. ఎప్పుడు చూసినా ఏదో విభ్రమంలో మునిగి ఉండేటట్టు ఉండేవాడు. నేను ఏదైనా అడిగితే జవాబు అస్పష్టంగా చెప్పేవాడు. అని నాకు విడిచిపెట్టి నేను చెప్పినట్లు చేయమని చెప్పాను. ఉత్తరాలు ఏమీ రాయవద్దు అని ఖచ్చితంగా చెప్పాను. నా దగ్గర నుండి బయటికి వెళ్ళడమే తరువాయి. తను నాశనమైపోయానని, బాధాకరమైన దురదృష్టాన్ని అనుభవించవలసి వచ్చిందని స్నేహితులకు వెంట ఉత్తరాలు రాసేవాడు. ఆ తరువాత ఘని తన శికాకులు తగ్గుముఖం పడతాయనే అంతకు ముందున్న ఆశ కూడా వదులుకున్నాడు. ఇక్కడ అంత ముందున్న అన్నాడు, అంతకు అని కాకు పెట్టండి. అంతకు ముందున్న ఆశ కూడా వదులుకున్నాడు. కానీ ఈ హత్య మాత్రం ఒక రకంగా వరంలా పరిణమించింది. పోతాయనుకున్న ఆస్తిపాస్తులు అద్భుతంగా తిరిగి పొందాడు. అందుచేత మొదట ఘని తన బాధలు ఉపశమించాయన్న భావన పొందాడు. ఆ కారణంగానే ఈ రాత్రి మనకి పార్టీ ఇస్తున్నాడు. ఉత్తరాదిలో ఉన్న మాండ్లాలో తన వినియోగం కోసం చిన్న నిర్మాణాన్ని కట్టించడానికి బాబా పాపాచస్సావాలను మాండ్లా పంపుతున్నట్లు ప్రకటించారు. అతనికి సహాయం పడేందుకు పెండును ఆదేశించారు. నవరోజీ దాదాఖాన్జీ పాద్రీతో కలిసి బైదమంగళాలో కడుతున్న నిర్మాణ పనుల పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారు. నవరోజీ పంట నొప్పితో పడుతున్నాడు. బాబాకి ఈ విషయం చెప్పగా డాక్టర్ డాంకిన్ నీళ్లను మార్చి 7న బైదమంగళ పంపాడు. అతి కష్టంతో డాంకిన్
నవరోజీ దంతాలను రెండింటిని పీకి తీశాడు. కానీ తరువాత బాధ ఇంకా ఎక్కువడంతో నవరోజీ మంచం ఎక్కాల్సి వచ్చింది. అదే రోజు బాబా బయలుమంగళ వచ్చారు. నవరోజీ పరిస్థితి చూశాక బాబా కోపంతో డాన్కిల్ నీళ్ళపై మండిపడి సీవాట్లు చేశారు. అతని పళ్ళు పీకమని కవర్ చెప్పారు. మీరు డాక్టర్రా మంగళవారా? అందరికీ క్షవరం చేయడానికి వచ్చారా? ఏ విలువ లేని ఎందుకు కొరగాని వాళ్ళు ఎవరికో లంచం ఇచ్చి మీరే డాక్టర్ డిగ్రీలు కొనుక్కున్నారేమో నాకు అనిపిస్తుంది. అలా 15 నిమిషాల పాటు బాబా వీరిద్దరిని దూషిస్తూనే ఉన్నారు. 15 నిమిషాల పాటు. ఇంతలో నవరోజీ పక్క పని నుండి లేచి, బాబా నాకు ఇప్పుడు నొప్పి లేదు, నా కారణంగా వాళ్ళను మందలించవద్దు అన్నాడు. బాబా శాంతించి బిక్కుబిక్కుమంటూ బాధగా ఉన్న డాంకీని ఈరుడితో, మరేమి దిగులు పడకండి, మిమ్మల్ని కట్టడంలో నాకు వేరే ఉద్దేశం ఉంది అన్నారు. పేలామాయ్ హోర్ముజ్ ఆమె కుమార్తె సిల్లా బెంగళూరు ఆశ్రమంలో ఉండేందుకు మార్చి 8న కరాచీ నుండి వచ్చారు. మార్చి 12 మంగళవారం బాబా ఉపవాస దీక్ష విరమిస్తూ మార్చి 11, మార్చి 20 తేదీల మధ్య సంచలనాత్మకమైన సంఘటన జరగబోతుంది. దాని ప్రభావం ప్రపంచం పైన యుద్ధంగా ప్రత్యేకంగా బ్రిటన్ దేశంపై ఉంటుంది. అంతేత మళ్ళీ ఉపవాస దీక్షకు మార్చి 20 వరకు కొనసాగించాల్సి ఉంది అని బాబా తెలియజేశారు. మాండ్లాలో ఆశ్రమ ప్రారంభాన్ని వాయిదా వేయటంతో అక్కడున్న చాలా మందికి నిరాశ కలిగింది. ఈ విషయాన్ని గురించి పునరాలోచించవలసిందని బాబాను అభ్యర్థిస్తూ తరచుగా అక్కడి నుంచి బెంగళూరుకు ఉత్తరాలు వచ్చాయి. అందుచేత మాండ్లాలో ఉన్న స్థలంలో ఒక చిన్న భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దానికోసమే బాబా పెండును, పాపా జస్సావాలాను, హోమీని అక్కడికి పంపాడు. మెహరాబాద్లోని తన సమాధి మందిరానికి ప్రతిరూపంగా మాండ్లాలో కట్టడాన్ని నిర్మించమని పెండుకు బాబా సూచించారు. 2 నెలల పాటు పాపా, పెండు ఆ నిర్మాణ పనులు చూడాలి. వారికి హోమీ వంట చేసి పెట్టాలి. బాబా ఇలా అన్నారు, కొన్ని యుగాల క్రితం మాండ్లా నా ఆధ్యాత్మిక ఆవాసంగా ఉండేది. గతంలో ఈ ప్రదేశంలో నాకున్న సంబంధానికి ప్రతీకగా మాండ్లాలో ఈ చిన్ని కట్టడాన్ని నిర్మింపజేస్తున్నాను. మార్చి 10న మింటాడో మెడీనాకు బాబా ఇలా రాశారు, ఇటీవల నీవు రాసిన ఉత్తరం నాకు ఇబ్బంది కలిగించింది. నా శాశ్వత వేదనను నా శాశ్వత దివ్యానందంతో సమతుల్యం చేయడం, ఒక పక్క మానవ జాతి ఈ అనంతానందంతో సంబంధం లేకుండా బాధలను అనుభవించడం ఇది న్యాయంగా ఉందా అని నీ ఉత్తరంలో నర్వగర్భంగా ధరించేటట్టు రాశావు. ప్రియమైన నా షాలిమార్, నీవెప్పుడూ నిష్కపటంగా మాట్లాడాలని, నీ ప్రీతములతో అరమరికలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు, కానీ అది ఇంకా అసంపూర్ణమైన ప్రేమయే. అందువల్ల నీకు అవగాహన రాహిత్యం. ప్రపంచం కొరకు అవతారుడు బాధలు అనుభవించాలి. కానీ దీనికి తోడు తాను ఎన్నుకున్న తన ప్రియమైన మనుషుల వల్ల, సన్నిహితుల వల్ల అనవసరమైన బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది. మీరు ఈ అవతారాన్ని, అతని విధానాలను అవగాహన చేసుకోలేకపోవడమే మంచిది అంటున్నారు. ఇక్కడ అతని విధానాలను అవగాహన చేసుకోలేకపోవడమే దీనికి కారణం అంటున్నారు. ప్రేమకున్న సుగుణాల కన్నా ఈ అవగాహన అనే కానుక ఎంతో విలువైంది. సేవ ద్వారా కానీ, త్యాగం ద్వారా కానీ ప్రేమ వ్యక్తం కావచ్చు. ప్రేమ గుడ్డిది కావచ్చు. స్వార్థంతో, దురాశతో, అజ్ఞానంతో కలిసి వ్యక్తమవ్వచ్చు. కానీ అదే ప్రేమ అవతో వ్యక్తమైతే పై చెప్పిన లక్షణాలేవి దానిలో ఉండవు.
చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇది. మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ విషయాన్ని. అంటే మిగతా అక్కర్ది కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అని కదా ముందే. శుద్ధమైన ప్రేమ ఈ విశ్వంలో అత్యంత అరుదైన పుష్పము లేదా ఫలము అని చెప్పవచ్చు. సమస్త ప్రపంచంలో కల్లా ఇది అత్యంత మధురమైన పుష్పం. యుగాలు మారినా అది వాడిపోదు. కాలం గడిచే కొద్దీ తన బాహ్య ఆచ్ఛాదన విసర్జించి మరి సుందరంగా వికసిస్తూ అంత సౌందర్యాన్ని ప్రస్ఫుటంగా విశదీకరిస్తుంది. పరిపూర్ణ అవగాహనకు సంగ్రహమైన ప్రీతములు తన చెంత ఉండమని పిలుచుకున్న ప్రేమికులకు అవగాహన ప్రేమ అనే కానుకను ప్రసాదిస్తాడన్న విషయం గ్రహించడం ఎంతటి అద్భుతమైన అవకాశమో కదా. ఆయన పిలుపును తిరస్కరించిన వారికది ఎంతటి దృష్టియో కదా. తామే వదులుకున్నామో అన్నదాన్ని గురించి ఏమాత్రం తెలిసినా వారు పొందే వేదన దుర్భరమే. అంటే మనం ఏదో త్యాగం చేస్తాం అనుకోండి, మనం అనుకుంటా భౌతికంగా మన ఇంటికి సంబంధించో మన ఇంటి వాళ్ళకి సంబంధించిందో దూర బంధువులకు సంబంధించిందో అనుకుంటాం. కానీ ఇక్కడ దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఎంతటి శారీరక బాధ కానీ ప్రస్తుత యుద్ధం వల్ల పొందే కానీ దానికి సరిగావు. దేనికి సరిగావు? ఇక్కడ పరిపూర్ణ అవగాహనకు సంగ్రహమైన ప్రీతముడు తన చెంత ఉండమని పిలుచుకున్న ప్రేమికులకు అవగాహన ప్రేమ అనే కానుకొని ప్రసాదిస్తాడన్న విషయం అద్భుతమైంది అన్నాడు ఆయన. కాబట్టి హెచ్చు పడికినా తామేం వదులుకున్నాము అన్న దాని గూర్చి ఏ మాత్రం తెలిసినా వారు పొందే ప్రేరణ నిజంగా దుర్భరమే అవుతుంది. ఎంతటి శారీరక బాధ కానీ ప్రస్తుత యుద్ధం వల్ల పొందే బాధ కానీ దానికి సరిగావు. వారు ఏమాత్రం గ్రహించి ఉన్నా ఇలా తిరస్కరించి ఉండేవారు కాదు. జీవితం ఎంత కష్టమైందో చూడండి. కానీ ప్రేమ ఎవరిపైనా ఒత్తిడిని కలిగించదు. నన్ను సేవించడం, ప్రేమించడం, సంతోషపెట్టడం అన్న విషయానికి హిట్లర్ తన అనుచరుల నుండి ఆదేశించిన దానికి మధ్య చాలా అంతరం ఉంది. తన అనుచరుల నుండి ఆశించేదానికి మధ్యకాలం అంతరం ఉంది అంటున్నాడు. హిట్లర్ అనుచరులు అతనికి విధేయులే ఉంటారు, లేకపోతే వారిని కాల్చి చంపడం కానీ జైల్లో బంధించడం కానీ చేస్తాడు. నా అనుయాయులు స్వచ్ఛందంగా నివేదన చూపిస్తాడు. అది చాలా కష్టమైన ఆదర్శం. అయినా చివరి చివరికి ఎలాగైనా దాన్ని మీరు నేర్చుకొని తీరాల్సిందే. కానీ నేను కోరినట్టు మీరు నా వద్దకు రాకపోతే నా విద్యాలయంలో బాధలతో పాటు శాశ్వతానందం, సంతోషం కలగవలసి ఉండే సృష్టిని మీకు దొరకదు. నా కార్యానికి సంబంధించి మీరు ఎంతమంది ఉండి నేర్చుకోవాలనే కోరిక, నిబ్బరం, దృఢ నిశ్చయం, గమ్యం చేరువు కావాలనుకునే ప్రయత్నంలో ధైర్యంగా ఇక్కడ మారుతూ ఉండే నా చిత్తవృత్తిని, ఇది కొంచెం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. నా విశ్వకార్యానికి కావాల్సిన మిగులు ఎంతో ఉంది. నా విశ్వమానవ కార్యక్రమానికి కావాల్సిన మిగులు ఎంతో ఉంది. నేర్చుకోవాలనే కోరిక, నిబ్బరం, దృఢ నిశ్చయం, గమ్యం చేరుకోవాలనే ప్రయత్నంలో ధైర్యం ఉంటే అవగాహనను సిద్ధింపజేసుకునే శక్తి మీకు ఉన్నట్లే. మారుతూ ఉండే నా చిత్తవృత్తిని, నా ప్రస్తుత అవసరాన్ని
మాటల్లో బయటపడుతున్న నా అభీష్టాన్ని గురించి మీకంటే బాగా గ్రహించేవారెవరు అని మనం గ్రహించాము అని బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ నా చిత్త ప్రవృత్తిని, నా ప్రస్తుత అవసరాన్ని మాటల్లో బయటపెట్టని నా అభిష్టాన్ని గురించి మీకంటే బాగా గ్రహించేవారెవరు? యథార్థానికి మనం గ్రహించామా అంటే లేదు. మీ అందరికీ పరిస్థితులతో అలసట కలిగింది. మూర్ఖానుముఖు చూడండి, మీ అందరికీ పరిస్థితుల్లో చాలా అలసట కలిగింది. మార్పును కోరుకుంటున్నాను. అద్భుత మందిరాన్ని కోరుతున్నారు. అందమైన రత్నాన్ని అడుగుతున్నారు. చిన్నపిల్లవాని వల్ల ఏ శ్రమ లేకుండా, ఏ శిఖరాన్ని ఎక్కకుండా అన్నీ కావాలని కోరుతున్నారు. నా ప్రియమైన షాలిమార్, ఈసారి నీకు ఇబ్బందికరంగా వివరణ ఇచ్చినందుకు బాధపడకు. వెంటనే నాకు జవాబుగా చిత్రం రాయి. నీ ప్రణాళికలు, పథకాల గురించి తెలియజేయి. ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పు. నీవెంత నిజాయితీతో సంబంధించావు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నట్టు. నీవెంత నిజాయితీతో కాల్క్షించే ఆనందాన్ని చేయాలనుకున్న రెండు మార్గాలు సుదీర్ఘమైన మార్గాన్ని నిర్వహించుకున్నావు. కానీ అది కూడా మార్గమే. నేను నిన్ను చివరి వరకు నడిపిస్తాను. అందుచేత నీవు భయపడడానికే లేదు, కలకపడాల్సిందేమీ లేదు. గతంలో ఎప్పుడూ నీవు నాదానివి, ఎప్పుడు నాదానిగానే ఉంటావు. అక్కడున్నా ఇక్కడున్నా రారాజుగా ఉన్నా. అంచేత ఒక విధంగా మనకి లోతుల్లోకి బాబా అప్పుడే కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలా. అంచేత బాబా అంటున్నారు, అద్భుత మందిరాన్ని కోరుతున్నారు, అందమైన రత్నాన్ని అడుగుతున్నారు. చిన్న పిల్లవాడి వలె ఏ శ్రమ లేకుండా, ఏ శిఖరాన్ని ఎక్కకుండా అన్నీ కావాలని కోరుతున్నారు అంటున్నారు బాబా. నా ప్రియమైన షాలిమార్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈసారి నీకు ఇబ్బందికరంగా వివరణ ఇచ్చినందుకు బాధపడకు. వెంటనే నాకు జవాబుగా ఉత్తరం రాయి. నీ ప్రణాళికలు, పథకాల గురించి తెలియజేయి. ఏం చేయాలనుకున్నావో, నీవెంత నిజాయితీతో కాంక్షించే ఆనందాన్ని పంచుకున్న మార్గాలు నేను నిన్ను చివరి వరకు నడిపిస్తాను. మనల్ని బాబా నడిపిస్తాడు. అంచేత భయపడడానికి లేదు, కలత పడాల్సింది ఏమీ లేదు. గతంలో ఎప్పుడూ నీవు నాదానివి. గతంలో మనందరం ఆయన వాళ్ళమే, ఇప్పుడు ఆయన వాళ్ళమే. ఎప్పుడు నాదానివిగానే ఉంటావు. అక్కడున్నా ఇక్కడున్నా నాదానివే. సావక్ కొత్వాల్ బొంబాయిలో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. హిమాలయాలకు వెళదామని సన్నద్ధమవుతున్నాడు. అతని గురించి అతని భార్య నర్గిస్ బెంగళూరులో ఉన్న మెహర్ బాబాకు ఉత్తరం రాసింది. ఫిబ్రవరి నెలలో బాబా సావక్ తన వద్దకు పిలిపించారు. సావక్ వచ్చాక బాబా ఆకలితో అన్నారు, హిమాలయాల్లో నీకు నాకంటే గొప్ప గురువు దొరికితే అక్కడికి వెళ్ళు, లేకపోతే నా వద్దకు వచ్చి తొండే ఉండు అని చెప్పారు. కేవలం బాబా నుండి ఈ మాటలు విందామనే సావక్ ఎన్నాళ్ళు చేయి వేసి ఉన్నాడు. దీర్ఘకాలం బాబాతో ఉందామనే అతని కోరిక. హిమాలయాలకు వెళ్తానన్న అతని దేశంలో కేవలం బాబాపై ఒత్తిడి చేసి తనను బాబా వద్దకు పిలుచుకునేందుకు కొత్తగా బొంబాయి తిరిగి వెళ్ళి మార్చి 16 బొంబాయి తిరిగి వెళ్ళి మార్చి 16 తన భార్య నర్గిస్, మేనత్త భానుభాయ్ లఖడావాలా, తన ఇద్దరు కూతుళ్ళు నాజు, హిల్లా కొడుకు ఆదితో కలిసి శాశ్వతంగా బాబాతో ఉండేందుకు బెంగళూరు రాసి చాలా సున్నితమైనవి, ఉన్నతమైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. బాబా వద్దకు వచ్చే ముందు కొత్తవాల్ తమ ఆస్తి పాస్తులన్నింటినీ అమ్మేశాడు. చూడండి, బాబా వద్దకు రావడానికి ముందు కొత్తవాల్ మనిషిగా చేసిన పాపాలన్నీ కూడా ఆస్తి పాస్తులు అంటే పాపాలే కదా. అంచేతలాగా అన్నాను.
మరే అనుకోకండి. ఆస్తిపాస్తులన్నీ అమ్మేశాడు. నర్గిస్ బాగా డబ్బున్న వాళ్ళ ఇంటి బిడ్డ. ఆమె చేసిన పని గురించి తెలిసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. కొత్త వాళ్ళ కుటుంబీకులంతా బెంగళూరు చేరుకున్నాక సావకు బాబాకు ఒక కవర్ అందించాడు. అందులో తన కుటుంబానికి చెందిన మొత్తం డబ్బంతా ఉంది. నర్గిస్ కు సంబంధించిన మొత్తం నగల పెట్టను కూడా బాబాకి ఇచ్చాడు. బాబా సంతోషించి సావక్తో ఈ రోజు నుండి చివరి వరకు నీ కుటుంబ సభ్యుల ప్రతి చిన్న అవసరాన్ని నేను సమకూరుస్తాను, నీ విషయంలో మహాసాగరాన్ని ఇస్తాను అని చెప్పారు. కొద్ది రోజులకి నర్గిస్ కొత్త వారికి జబ్బు చేసింది. ఆమె బాగోగులు చేసే బాధ్యతను అడీ స్టార్స్కి అప్పగించారు. ఆమె కోలుకున్నాక బాబాతో ఎంతో హాయిగా ఇప్పుడే అనుంది. హాయిగా కలుసుకున్నాక బాబా ఎంతో కోలుకున్నానని. కానీ నువ్వేమో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ దగ్గరికి బాబా ఈ సేవ చేస్తుంది, నన్ను చెట్లుగా స్వీకరించలేదు, దయచేపుచ్చు అని అంది. బాబా చిన్నవారు పశ్చపడి ఈ రోజు నుండి నీ బాధ్యత నాది, చర్చ వరకు నీ అందరి క్షేమాన్ని చూసుకుంటాను అని సూచించారు. కొన్ని రోజుల తర్వాత బాబా కొత్తవారి కుటుంబాన్ని పత్రికకి పంపారు. బాబా తిరిగి హైదరాబాద్ చేరాక వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడప్పుడు బాబా దగ్గర పాటలు పాడేందుకు ఇలా నాజుల్ని పిలిచేవారు. చిన్నవాడి నాది తన జోక్స్తోనూ తమాషా పాటలతోనూ బాబాను నవ్వించేవాడు. మార్చి 1వ తేదీ నుండి బాబా కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉపవాస దశలో ఉన్నారు. మరో రెండో వారం అంతా కేవలం పెట్టలేని కేవలం పాలు తీస్తూ ఉన్నారు. 3వ వారం నీళ్ళపైన ఉపవాసం కొనసాగించారు. ఇక్కడ పాలు నీళ్లు చివరి రోజులు ఉపవాసం చేయాలి. బాబా అక్కడ చూడండి, అంటే బాబా కోసం ఈ విషయం 3వ వారం నీళ్ళపైన ఉపవాసం కొనసాగించారు. ఉపవాసానికి చివరి రోజు మార్చి 20 గురువారం నాడు మండల సభ్యులు, స్త్రీలు, పురుషులు అంతా బాబాతో పాటు ఉపవాసం ఉన్నారు. ఆ మర్నాడు ఇరానీల నూతన సంవత్సరం నాడు జంషెడ్ నవరోజీ నాడు బాబా ఉపవాసం విరమించారు. ఆ సెలవు రోజున బొంబాయి నుండి నవరోజీ దాదా ఛాన్జీ ఆయన కుమార్తె నర్గిస్ బెంగళూరు వచ్చారు. మార్చి 24 పురోగతిలో ఉన్న భగవదోన్నతులు నా మండల సభ్యుల కళకు గంటలు కట్టి నేను గమ్యానికి చేస్తాను. అయితే వీరితో పాటు సద్గురుకు పొందిన ఉత్తరులు చాలా మంది ఉంటారు. వారిని సరాసరి ఆరోగ్య కేంద్రం నెట్టడం జరుగుతుంది. జన్మాంతరం సంస్కారాలపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఈ జన్మకు సంబంధించిన ఏ విషయంలో నిమిత్తం లేకుండా వీరికి సద్గురు సంబంధం కలిగేట్టుగా సంబంధం ఏర్పడుతుంది. ఈ విషయంతో నిమిత్తం లేకుండా వీరికి సద్గురు సంబంధం ఏర్పడుతుంది. వీరు చేస్తున్న ఈ ఆత్మలు గత జన్మలో ఆధ్యాత్మిక మార్గంలో చేస్తున్నదే, కానీ వారు పూర్తిగా యోగ భ్రష్టత్వాన్ని పొంది ఆధ్యాత్మిక సిబ్బందికి విలయ్యారు. ఇక్కడ ఆయనతో ఉండాలని ఆయన్ని చేసేవాళ్ళందరూ కూడా మొత్తం రక్తాన్ని ఉంటాను. అంటే కొన్ని విషయాలు చెప్పడానికి కొంచెం వెనక ముందు ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే మనం ప్రేమ ప్రపంచంలో ఉన్నాం కనుక. ఇక్కడ పూర్తిగా యోగ భ్రష్టత్వాన్ని పొంది ఆధ్యాత్మిక విభ్రాంతికి గురయ్యారు అన్నారు. అంటే ఇది అబద్ధం అని అనుకోవడానికి లేదు, నిజమే. చాలా ఉదాహరణలో ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి ఒక చెట్టుకున్న పండును పట్టుకొని అదే స్థితిలో 4 ఏళ్ల పాటు ఉంటాడు. ఒక సద్గురు వచ్చి అతని అనుభవాన్ని ప్రసాదిస్తాడు. దాంతో అతను ఆ చెట్టు కొమ్మను పండును విడిచిపెట్టి ముందుకెళ్తాడు. చూడండి, భౌతికంగా ఎదురయ్యే అన్ని పరీక్షలకు వీళ్ళు ఎలా నిలదొక్కుంటారని బాబాను మండలంలో ఒకరు ప్రశ్నించారు. దానికి బాబా, మీ అందరికీ 3 శరీరాలు ఉంటాయి, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు. మనకే అవే ఉంటాయి. మామూలుగా ప్రతి వ్యక్తి మొదటి 2 స్థూల సూక్ష్మ ప్రపంచాల అనుభవాలను పొందేందుకు వినియోగిస్తాడు.
జాగ్రత్తావస్థలో స్థూల శరీరాన్ని, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరాన్ని వినియోగించడం జరుగుతుంది. ఒక ఆత్మ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించి ఉన్నత భూమికలో స్థిరపడ్డాక కారణ శరీరాన్ని అంటే మానసిక శరీరాన్ని ధరిస్తుంది. ఈ స్థితిలో తన పురోగతి స్థాయిని బట్టి ఆత్మకు అమితమైనటువంటి నల్ల శక్తులు సమకూరుతాయి. ఈ వ్యక్తులే శక్తులు. ఈ స్థితిలో తన పురోగతి స్థాయిని బట్టి ఆత్మకు అమితమైన శక్తులు చేరుకుంటాయి. ఈ శక్తులే ఆత్మ యొక్క స్థూలదేహాన్ని నిలుపుతాయి. ఎటువంటి విషం పరీక్షలైనా శరీరం ఎదుర్కోగలుగుతుంది. శరీర స్పృహ, ప్రాపంచిక స్పృహ పూర్తిగా లేకపోయినా ఈ ఆత్మలు భౌతికంగా ఎంతో శక్తివంతంగాను చురుగ్గా ఉంటాయి. లేకపోతే ఇది అసాధ్యం. వాళ్ళు పొందే శరీర బాధలో వినియోగం సంబంధించిన సాధారణ మానవుడు తట్టుకోలేక శరీరాన్ని విడిచిపడతాడు. ప్రాపంచకానందం నిజమైన దివ్యానందం యొక్క ఛాయలకు కూడా రాలేదు. చూసారా, ప్రాపంచకానందం నిజమైన దివ్యానందం యొక్క ఛాయకు కూడా రాలేదట. మరి ప్రాపంచిక జీవితంతో మనం ఊగిసిలాడుతున్నాం అంటే ఇలా అందరూ భౌతిక జీవితాన్ని దూరం చేసుకోమని విడిచిపెట్టమని కాదు. ఎప్పుడైతే నీ దృష్టి పూర్తిగా బాబా మీద ఉంటుందో ఆయనే ఇలాంటి చర్యలు చేస్తాడు. ఆయన ప్రాపంచిక ఆనందం నిజమైన దివ్యానందం యొక్క స్థాయిలకు కూడా రాలేదు. నిజానికి అది దివ్యానందం యొక్క లక్ష స్థాయి కూడా కాదు అని బాబా ముగించారు. మీరు ఉపవేశాలు చేసిన మొదలు చేసిన మీరు ఉపవాసాలు మొదలు చేస్తూ కూడా వస్తువులు స్నానం చేయడం, ఆహారం పడడం లాంటి శ్రమతో కూడిన పనులు ఎలా చేస్తున్నారు, ఎందుకంత బాధన పరుస్తున్నారు అని బాబాని ఎవరు అడిగారు. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు, అదేమి శ్రమ కాదు, బాధ కాదు, దేవి కార్యాన్ని నిర్వహించి సఫలమవడంలో అందరి ఆనందమేది. అంతేకాకుండా బ్రహ్మానుభవాన్ని పొంది దైవ కార్యాన్ని నిర్వర్తించడానికి ఈ భూమిలోకి దిగి వచ్చే పరిపూర్ణులు తమతో పాటు అంత శక్తులను తెచ్చుకుంటారు. ఆ శక్తులే వారి శరీరాన్ని నిలుపుతాయి. వారి మనసు విశ్వాత్మకమైంది. వారి శరీరం మహాకారణ శరీరం. అదే విశ్వాత్మక జీవితం. విశ్వాత్మక మనస్సు, విశ్వాస జీవితాలు, విశ్వాత్మక శరీరాలు సాయంత్రంతో సద్గురు అయినా ఎక్కడున్నా మూడో దాంట్లోకి కలుగు చేసుకోవడం తప్పదు అని బాబా వారి విషయంలో నిష్కాలాలు కూడా నిర్ణయించారు. మనం ఎంతో అదృష్టంగా భావించి చెప్పుకున్నటువంటి ఈ పుస్తకంలో ఇప్పుడు ఈ చాప్టర్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బాబా యొక్క గోవా పర్యటన అన్నటువంటి ఈ ఆర్టికల్లోకి వెళ్లే ముందు అక్కడ చూడండి, ఒక బొమ్మ ఉంది చూడండి. గోవా బీచ్ లో 1940 తూర్పు దేశాలకు మరియు పశ్చిమ దేశాలకు చెందిన శిష్యులతో దక్షిణ భారత పర్యటనలో భాగంగా గోవాలో ఉన్నాడు. ఒక వద్ద కూర్చొని ఉన్నాడు. యాక్చువల్గా మెహర్ బాబా తన విశ్వకార్యం కోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందని గతంలో సూచించారు. తదనుగుణంగా ఒక 4 రోజుల పాటు సాగే ప్రయాణానికి ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక చివరకు ఈ ప్రకారం బ్లూ బస్సులోను కారులోను సుమారు 1000 మైళ్ళు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తాను దర్శించాల్సిన ప్రదేశాలను బాబా సూచించారు. బెంగళూరులో ఉండే ప్రతి మండల సభ్యుడు నిర్వర్తించాల్సిన విధులను బయలుదేరే ముందు బాబా నిర్దేశించారు. నాకు నవరజీ, పాద్రి, మాసాజీ, మురళీకృష్ణ పేరుతో సరే ఆశ్రమంలో మిగతా పనులు గుస్తాజీ, విష్ణు, కాళేమామ, సిద్ధు మరియు జంగ్లే చూసుకోవాలా. పిండు పాపాజీ సవాల మండలాలు ఉన్నారు. బాబా ఆదేశాల మేరకు జాల్ రూసి కట్టాకి బయలుదేరాడు. 8 నెలల పాటు బెంగళూరులో ఉన్నాక బాబా ఏప్రిల్ 1వ తేదీని సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీమండలతోనూ కాకా, డాంకిన్, నీలు సోదరుడు ఆ జాల్ మొత్తం 40 మందితో 3 కారుల్లోనూ 2 బస్సుల్లోనూ బయలుదేరారు. సురేష్ బాబా
సుహృద్భావ ఆస్కేరిలో ఉన్న డాక్ బంగ్లాకు చేరుకున్నారు. వాళ్ళు బెంగళూరు వచ్చిన తక్షణం పెంపుడు చిత్రంని లింక్ బంగ్లాకు పురుషుల బస్ స్టేషన్ తరలించాడు. ప్రయాణంతో బాబా అగోచరులతో పాటు ఎలిజబెత్ యొక్క డ్యూక్ కారులో ప్రయాణం చేశారు. తన సన్నిహిత స్త్రీ మండలి వారు పురుష మండలి కంటే కనబడకూడదు కాబట్టి వారిని అగోచరులు, ఇన్విజిబుల్స్ అని చెప్పడం జరిగింది. కొంతమంది పాశ్చాత్య స్త్రీలతో కలిసి జాన్ అస్టిన్ కారు నడిపారు. గులామాసి, సాదా, ఉస్తాద్జీ, మెహ్రామాన్, జస్సావాలాలతో తుకారం వీరు గోబెల్ కారును నడిపిస్తారు. అప్పుడు ఏం చేశాడైనా కొంచెం గా మాట్లాడాడు. సరే, తుకారాం మెహ్రామాన్, జస్సావాలాలతో తుకారాం ఓపెల్ కారు నడిపాడు. కాకా నీరు 16 మంది స్త్రీలు ఎక్కించుకొని డాంకిన్ బ్లూ బస్సు నడిపాడు. బ్లూ బస్సులో ముందర సీట్లో కూర్చునే 3 పురుషులు వెనుక సీట్లో ఉన్న స్త్రీల వైపు స్త్రీల వైపు చూడకూడదని బాబా ఆదేశించాడు. ఎప్పుడైనా బస్సు రోడ్డు పెద్దగా లేదా దారిలో ఎక్కడైనా అయినా ఆ 3 మగాళ్ళు బస్సు నుంచి కిందకి దిగి వెనక్కి చూడకుండా స్త్రీలకు కనబడినంత దూరం ముందుకు వెళ్ళాలి. అప్పుడు స్త్రీలు బస్సులోంచి కిందకు దిగాలి. ఒక విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉంటే మనకి కొంచెం భయం వేయవచ్చు, కానీ భయపడవలసిన అవసరంలో ఏమీ లేదు. చేస్తున్నవాడు దేవాది దేవుడు, చేయిస్తున్నవాడు ఆయనే. మనందరినీ కూడా ఒక ఉత్సాహాన్ని మనలో రగిల్చి ఇలా సహజీవనం పెట్టుకోమని ఆదేశించిన వాడు బాబాయే. ఏ చేసినా ఆయనే చేస్తాడు. అది చెడైనా మంచైనా మన దృష్టిలో ఉన్నదంతా మంచి ఆయన దృష్టిలో. కాబట్టి మనం ఇవి చదువుతున్నప్పుడు మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, ఇది బాబా ఎందుకు చేస్తున్నారంటే ఆ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్రలో నిగూఢమైన విషయాలు కూడా మనకు తెలియాలి. హౌ టు లవ్ గాడ్ లాగా హౌ టు డూ దిస్ అనేటటువంటి పరిస్థితి మనలో రాకూడదు. దానికి హౌ టు బి ఐ ఫర్ ఎవర్ విత్ దిస్ అని అనుకోవాలి. అలాగప్పుడు మాత్రమే మనం చక్కగా కలుసుకునే అవకాశం వస్తుంది. అందువల్ల మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ కార్యక్రమం ఒక విధంగా కొంచెం 5-6 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ మనం పూర్తిగా చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. ఆ మహాపురుషుడికి శతకోటి వందనాలు సమర్పిస్తూ మీ అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा अंदर की जय बाबा अंदर की जय मेहर बाबा. जय बाबा.